సో గైస్ మన ఇండియాలో ఏదన్నా మేజర్ సిటీస్లో ఈవెంట్ కానీ లేదంటే ఏదైనా రేస్ కానీ లేదంటే ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంటే మనకి ముందు రోజు కానీ లేదంటే దానికి ఏదైనా అరేంజ్మెంట్స్ తెస్తే కానీ మనకు తెలుస్తుంది. బట్ ఇన్ ఆస్ట్రేలియా ఆ ఏరియాలో ఏదైనా ఈవెంట్ జరిగితే మనకి ప్రతి ఇంటికి ఇలా పోస్టులు పంపిస్తారనమాట. సో ఈ పోస్టులలో కూడా మాకు ఆల్మోస్ట్ 4 to 6 పేపర్స్ ఇచ్చారు. ఒక పేపర్లోనేమో ఎన్ని రేస్ ఈవెంట్ జరుగుతుంది, మాకు ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ కమింగ్ వీక్లో మొత్తం ఈవెంట్స్ ఉన్నాయంట. సో ఆ రోజు మా రోడ్ మొత్తం క్లోజ్ అవుతుందంట. కంప్లీట్ డీటెయిల్స్ లైక్ డేట్, టైమ్, ఏ రోజు నుంచి ఏ రోజు క్లోజ్ ఉంటుంది, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇలా 4 to 5 పేపర్స్ ప్రతి ఇంటికి పంపిస్తారు. అండ్ ఆల్సో మ్యాప్ కూడా ఏ ఏరియాస్లో రోడ్ క్లోజ్ ఉంటుంది, ఎంతవరకు ఈవెంట్ జరగబోతుంది, ఏదో బైసైకిల్ ఈవెంట్ అంట. సో అందుకని మాకు మ్యాప్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ పబ్లిక్ హాలిడేస్ కానీ ఏదైనా ఈవెంట్స్ అప్పుడు కొన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ నడవకపోతే 1 week ముందే మనకి మెయిల్ పంపిస్తారు. సో దట్ దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకుంటాము మన వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా అని. సో మీకేమనిపించింది ఈ వీడియో? నచ్చిందా? అయితే కింద కామెంట్ చేయండి.